మాత్రం చేయకూడదు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎంతో మనం అంతా పవిత్రంగా భావిస్తాం. మరి ఈ రోజు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డుతో కూడా కక్కుర్తి పడ్డారు, అవినీతి పడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉందో రాష్ట్రంలో ఎన్నో శాఖల్లో దోచుకున్నాడు. ఒక పక్క భూములు దోచుకున్నాడు, ఒక పక్క ఇసుక దోచుకున్నాడు, మైనింగ్ దోచుకున్నాడు. వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా మనం భావించే వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వదలలేదంటే అది చాలా కఠినమైన శిక్ష కూడా తీసుకోవాలి. ప్రజలందరూ దీన్ని బాగా బాధపడుతున్నారు. ఏంటి లాస్ట్ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా జంతువుల కొవ్వు వాడారంటే నిజంగా ఆ మనుషులు ఎంత కొవ్వు పట్టారో ప్రజల దగ్గరలోనే బుద్ధి చెప్తాడు. వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తాడు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను.